షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో #1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీరు తమ్నెల్ చూసి ఉంటారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ విద్యార్థులకు సంబంధించిన విషయం. ఆల్రెడీ నిన్న డీజీపీ గారు మాట్లాడడం జరిగింది. అసలు డీజీపీ గారు ఏమని చెప్పారు, పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ డేట్స్ వచ్చాయా, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ విద్యార్థులు ఆల్మోస్ట్ వాళ్ళు ఆశలు వదిలేసి ఇప్పటికి రిక్రూట్మెంట్ ఇక జరగనట్టే అని బ్యాక్ అవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ వచ్చినా ఏమొచ్చినా ఓటు వేయడానికి మాత్రమే మీరు వెళ్ళాలి. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉండి ప్రిపరేషన్ చేస్తేనే రేపు రాబోయే ఈ నోటిఫికేషన్ అయినా రేపు రాబోయే ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జూన్లో మళ్ళీ జూన్ జూలైలో మళ్ళొక పోలీస్ నోటిఫికేషన్ పక్కా వస్తుంది. అర్థమైందా? మీరు ప్రిపరేషన్లో ఉండాలి. అలా ప్రిపరేషన్ నెగ్లిజెన్సీ చేసి ప్రిపరేషన్ చేయకుండానే చాలామంది మొన్న ఎస్ఐ ఉద్యోగాలు చాలా ఈజీగా, అంటే ఎవరైతే కంటిన్యూగా ఇక్కడ ఉండి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ ఎస్ఐలుగా మారారు. ఎవరైతే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసి వాళ్ళు పెట్టర్లే అని వెళ్ళిపోవడం, సడన్గా ఎగ్జామ్ పెట్టడం, 10-15 రోజులు ఎగ్జామ్ పెట్టడం, ఈవెన్ ఆ హైట్ కొలిచే విధానం ఉన్నప్పటికీ కూడా ఆ 2 రోజుల్లో హైట్ మేము కొలుస్తాం ఎగ్జామ్ తర్వాత అని చెప్పి ఎగ్జామ్ ముందు పెట్టడం, ఇలాంటివి జరిగినాయి. సో ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి అమ్మా, ఎందుకంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి మోర్ అప్డేట్స్ అండ్ అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం. అలాగే సబ్జెక్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. రైట్, ఇకపోతే మనం విషయానికి వద్దాం. దానికంటే ముందుగా మనకు షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. జనవరి 2వ తారీఖు అండ్ జనవరి 8వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. అలాగే జనవరి 18th కూడా బ్యాచ్ ఉంది మన దగ్గర. సో జనవరి 18th కూడా బ్యాచ్ ఉందండి. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించి జనవరి 18th కూడా బ్యాచ్ ఉంది. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత, బిఫోర్ సంక్రాంతి అంటే జనవరి 8th అండ్ జనవరి 2కి తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు బ్యాచెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్తున్నాను, షార్ట్ టర్మ్ బ్యాచ్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యి చెప్తున్నాం. మేము తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ బ్యాచెస్ విద్యార్థులు కూడా బయలుదేరండి, ఎందుకంటే మీకు ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నాను నేను ఏం జరగబోతుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతాడనేది. సో కాబట్టి జనవరి 2వ తారీఖు అండ్ జనవరి 8కి. సో మనం సీనియర్ మోస్ట్ అధ్యాపక బృందంతోనే ఈసారి ఇంకా క్లాసెస్ జిఎస్ ఇంకా అద్భుతంగా చెప్పించాలని చెప్పేసి మనం ఒక టీంని కూడా రెడీ చేసాం. సో మన ఈ జిఎస్ టీం ద్వారా మనకు కంప్లీట్గా మీరు ఒకసారి వీడియో ఆపి కూడా ఈ జిఎస్ టీం ఎవరైనా చూసుకోవచ్చు. అందరూ కూడా ఎంతో మంది విద్యార్థులను ఎస్ఐలు కానిస్టేబుల్గా మార్చిన వారే అండ్ గ్రూప్ 2 ఆఫీసర్లుగా మార్చినటువంటి ఫ్యాకల్టీ. ప్రతి ఒక్కరు కూడా దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల సీనియారిటీ ఉన్నవాళ్ళు. సో జిఎస్ విషయంలో కూడా కాంప్రమైజ్ కావద్దు అనే ఉద్దేశంతో గ్రూప్ 2 స్థాయిలో ఉన్నటువంటి ఫ్యాకల్టీని హై రెమ్యునరేషన్ ఇచ్చి మనం తీసుకున్నాం. సో ఇదే ఫ్యాకల్టీతో మనం క్లాసెస్ ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, కాబట్టి ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు ఇమీడియట్గా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్కి వస్తే మన దగ్గర బ్యాచెస్ రన్ అవుతున్నాయమ్మా. ఎందుకంటే పిల్లలు చాలా మంది ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నారు, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ అవి అని. ఎలక్షన్స్ 1 monthలో ఇప్పుడు చూడండి తెలంగాణలో ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో, అక్కడ కూడా అయిపోతాయి. తర్వాత జూన్లో ఎవరి గవర్నమెంట్ వచ్చినా కొత్త నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన అంశాలు కూడా అసలు ఏంటి చర్చ, నెక్స్ట్ ఏం జరగబోతుంది, మరి జనవరి 23వ తారీఖు ఏరే ఉంది కదా, ఆ అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి మనకి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇది మే 23లో స్టార్ట్ అయింది, మళ్ళీ జూలైకి పోస్ట్పోన్ అయింది, తర్వాత మళ్ళీ అక్టోబర్ 18కి పోస్ట్పోన్ అయింది, మళ్ళీ అక్టోబర్ 20కి అయిపోయింది, డిసెంబర్ 8 కూడా అయింది. ఫైనల్గా ఇదేమైంది అంటే మళ్ళీ
జనవరి 23వ తారీఖు మళ్ళీ ఈ కేసు అనేది లిస్ట్ ఆఫ్ 23 జనవరి 2024 అంటే ఇప్పుడు రాబోయే మంత్ 23కి హియరింగ్ ఉంది, దాని గురించి క్లారిటీ వస్తుంది. సో అసలు నిన్న మనకి ఇక్కడ జరిగింది ఏంటి అంటే మీరు కనుక గమనిస్తే సో అసలు డీజీపీ గారు ఏం మాట్లాడారు అనే దాని గురించి మాట్లాడదాము. దానికంటే ముందుగా నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీరు చాలామంది మనం తక్కువ ఫీజుతో కోర్స్ పెట్టి చాలామందికి మనం తెలంగాణ పిల్లలకి మొత్తం కోర్స్ ఒకసారి చూసుకోండి అని చెప్పాం. అలాగే మీకు కూడా ఇప్పుడు ఏపీ వాళ్ళకి కేవలం 9 రూపాయలకే మీకు ఇక్కడ కోర్స్ అనేది మనం పెడుతున్నాం. ఏంటా కోర్సు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్గా చెప్తున్నాను నేను. పోలీస్కి సంబంధించిన ఫుల్ కోర్స్, అది ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా కలిపి ఒక కోర్స్ పెట్టాము కేవలం 9 రూపాయలకి. షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖచిత్రమైనటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసి 9 రూపాయలు పెట్టి ఈ కోర్సు కనుక కొంటే 9 రోజులు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 9 డేస్ పాటు ఈ క్లాసెస్ అన్నీ మీరు ఫ్రీగా వినొచ్చు. విన్న తర్వాత మీకు నచ్చితే అప్పుడు మీకు కావాల్సినటువంటి ఫుల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోండి. గ్రూప్స్ వాళ్ళకి ఆల్రెడీ మనం 10 రూపీస్ కోర్స్ పెట్టాము. ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు, ఇమీడియట్గా వాళ్ళ ఫుల్ కోర్స్ కూడా కొనుక్కుంటున్నారు. అలా మీరు 9 రూపాయలకే మీకు కోర్స్ పెట్టాను. పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఏ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మెయిన్స్ కోర్స్ అంటే ఫుల్ కోర్స్ కంప్లీట్గా, అది ప్రిలిమ్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అది 9 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అది ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి, మీరు వినండి. మీరు విన్న తర్వాత మీకు నచ్చితేనే ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయండి. ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ 24, 25 ఇప్పుడు మనకు 24, 25లో రాబోయే నోటిఫికేషన్ 24లో జూన్లో రాబోతుంది. దాన్ని బేస్ చేసుకొని ఏమైతే వీడియోస్ ఉన్నాయో వినండి. ఇంకా లేనివి అంటే అప్లోడ్ చేస్తున్నాం రన్నింగ్. ఇప్పుడు జాగ్రఫీ కానీ షూటింగ్ నడుస్తుంది, అర్థమెటిక్లో కొన్ని చాప్టర్లు షూటింగ్ నడుస్తుంది, ప్యూర్ మ్యాథ్స్ నడుస్తున్నాయి, అలాగే బయాలజీ నడుస్తుంది. ఏవైతే అయినాయో అవి ఉంటాయి, అవి మీరు వినొచ్చు. ఓకే, ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ చెప్తున్నాం, పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాం. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడ మనకు డీజీపీ గారు ఏం చెప్పారు అనే అంశం ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత మనం ఏం చేయాలని మాట్లాడుతాం దాని గురించి. ఇక్కడికి వస్తే ఈ 6500 మంది కానిస్టేబుల్స్ ని సెలెక్ట్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాము, కానీ కొంతమంది క్యాండిడేట్స్ కోర్టుకు పోవడం జరిగింది అని చెప్తున్నారు. అసలు ఈ కోర్టు ఇష్యూ ఏంటి అంటే ఒక 8 మార్కుల గురించి 80 మంది దాదాపు స్టూడెంట్స్ కోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ ఇష్యూ మీదనే. అంటే ఒకవేళ ఆ మార్కులు కనుక కలిపితే మీరు చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. అంటే నేను ఏమంటానంటే మీరు ప్రిపరేషన్ కనుక ఉంటే లక్కీగా 8 కలిస్తే చాలా మంది మీరు ఈవెంట్స్కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కలపకపోతే ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈవెంట్స్ పెడతారు. కాబట్టి ఆ మ్యాన్ పవర్ అనేది మాకు అనవసరంగా లాసే కదా, వీళ్ళందరినీ మనం సెలెక్ట్ చేసి ఉంటే అయిపోయేది. ఎస్ఐది కూడా కోర్టులో పడ్డది. ఎస్ఐది ఇమీడియట్ గా క్లియర్ చేసి వాళ్ళకి ఇప్పుడు ఇమీడియట్ గా ట్రైనింగ్ కూడా పంపించే ఆలోచనలో ఉన్నాం. నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఎస్ఐ వాళ్ళకి ఎప్పుడైతే కోర్టు తీర్పు వచ్చిందో ఇమీడియట్ గా ఫాస్ట్ గా వాళ్ళకి ఈవెంట్స్ పెట్టి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో ఇదే నిన్న మీరు అందరూ వినే ఉంటారు, అన్ని ఛానల్స్ లో కూడా ఇదే క్లిప్ వచ్చింది. సో దీన్ని బట్టి మనము ఒక విషయానికి వద్దాం. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఈయన చెప్పిన మాటల్ని బట్టి మనం ఏం గెస్ చేయొచ్చు అంటే 100%గా జనవరి ఏదైతే మనకు జనవరి మీరు కనుక చూస్తే జనవరి 23వ తారీఖు మీకు జనవరి 23వ తారీఖు హియరింగ్ ఉంది, రైట్? సో ఇది క్లారిటీ 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఒక్క నోటిఫికేషన్ కూడా భర్తీ చేయకుండా ఎలక్షన్ పోతే బాగా నెగిటివ్ అవుతుంది. సో జనవరి 23వ తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ జనవరి 23 క్లారిటీ వస్తే 26th జనవరి అనేది మీకు తెలుసు, ఆల్రెడీ మనకు రిపబ్లిక్ డే ఉంది కాబట్టి జనవరి 27వ తారీఖు నుంచి మీకు 100%గా ఈవెంట్స్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో జనవరి 27 నుంచి ఫిబ్రవరి ఆల్మోస్ట్ 20వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తారు. వేగవంతంగా ఈవెంట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 29కే మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశాలు కూడా ఉంది. లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి 29 మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది మెయిన్స్కి.
లేదంటే మార్చి 1-2 తారీఖుకి. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొనండి, టైం వేస్ట్ చేయకండి. ప్రిపరేషన్ చేస్తే పోయేదేముంది, మనకి బెనిఫిటే కదా. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా, జగన్ ప్రభుత్వం వచ్చినా జూన్లో జూలైలో మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి. పోలీస్ నియామకాలు చాలా రిక్వైర్మెంట్, ఎందుకంటే ఏపీలో చాలా చోట్ల మనకి పోలీస్ అనేది తక్కువ ఉంది అనే విషయం, ఆల్రెడీ రిటైర్మెంట్ చాలా మంది అవుతున్నారు కాబట్టి జూన్లో పక్కా నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే ఈ ర్యాపిడ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మనం ఆల్రెడీ ఎగ్జామ్ సిరీస్ అని ఒకటి పెట్టామండి. ఎగ్జామ్ సిరీస్ 999 రూపాయలకి. ఇదేంటి, దీంట్లో నేను పెట్టింది ఏంటండి, కేవలం 1000 రూపాయలకే ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4 అని పెట్టాను. దీంట్లో వీడియో క్లాసెస్, క్విక్ రివిజన్ వీడియోస్ మొత్తం కూడా ఆల్ సబ్జెక్ట్ ఫాస్ట్గా క్విక్ రివిజన్ వీడియోస్. నెక్స్ట్ చాప్టర్ వైజ్ ఆల్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ పేపర్స్ డౌన్లోడ్ అవుతాయి. నెక్స్ట్ 50 ఆన్లైన్ టెస్టులు విత్ అర్థమెటిక్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్తో సహా. అంటే దీనికి పర్టికులర్గా ఒక షెడ్యూల్ ఇచ్చాం మనం, ఏది చదవాలి, ఏమేమి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. 50 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్, 50 మార్కులు జిఎస్ మీద, ఆ జిఎస్లో ఏ చాప్టర్ చదవాలని షెడ్యూల్ ఇచ్చాం. ప్లాన్ 3 ఇది. ప్లాన్ 4 ఏంటి అంటే జనవరి నుండి అప్ టు కరెంట్ అఫైర్స్. మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ జరుగుతుందో అప్పటి వరకు మీకు కరెంట్ అఫైర్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో అంటే బిట్స్ వస్తుంటాయి, అవి షఫలింగ్ అవుతాయి, మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట. సో ఇంత మంచి ఫెసిలిటీతోని మనం అన్ని 100%గా 140+ మార్కులు కానిస్టేబుల్లో వచ్చే విధంగా ఈ ప్రోగ్రామ్ని మనం సెట్ చేసినాం. ఎగ్జామ్ సిరీస్ అనేది ఇది కేవలం 1000 రూపాయలకి ఉంది. ఇది మీరు ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి. అలాగే నేను చెప్పాను ఆల్రెడీ మీకు ఆన్లైన్లో అన్ని కోర్సెస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐకి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ అన్ని కోర్సెస్ కూడా మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే, ఇది మీరు కొనాలంటే ఫస్ట్ ఏదైతే మీకు 9 రూపీస్ కోర్స్ పెట్టానో నేను, ఈ 9 రూపీస్ కోర్స్ కొని మీరు పర్చేస్ చేసుకొని ఆ క్లాసెస్ అన్ని వినండి. ఆ క్లాసెస్ 9 రూపీస్ కోర్స్ 9 days విన్న తర్వాతనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఆఫ్లైన్లో షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్లో ఆల్రెడీ షార్ట్ టర్మ్ బ్యాచెస్ కావచ్చు, లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏపీకి సంబంధించి జనవరి 2వ తారీఖు ఒక బ్యాచ్ ఉందండి, అండ్ జనవరి 8కి ఒక బ్యాచ్ ఉంది. సో మీరు ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ ఇవన్నీ అనుకోవచ్చు. సరే ఏది ఏమైనా మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఇమీడియట్గా స్టార్ట్ అవ్వండి, రండి, కోచింగ్లో ఉండండి. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత జనవరి 18 కూడా ఒక బ్యాచ్ ఉంది. బిఫోర్ జాయిన్ అవుతే మంచిదండి, టైం వేస్ట్ చేయకుండా. ఎందుకంటే షార్ట్ టర్మ్ వాళ్ళు మాత్రం ఎవరైతే ఇంటికి వెళ్ళిపోయారో, మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా వచ్చేయండి, మళ్ళీ ప్రిపరేషన్లో కూర్చోండి. మీకు టైం అనేది దొరకదు. ఎందుకంటే జనవరి 23 తర్వాత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. జనవరి 27 నుంచి ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మన దగ్గర గ్రౌండ్ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ మనకు జనవరి 2వ బ్యాచ్ ఉంది, అండ్ 8వ బ్యాచ్ ఉంది, 18వ బ్యాచ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎక్స్క్లూజివ్ సపరేట్గా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొత్తగా లేటెస్ట్ ఏం అప్డేట్ ఉన్నా కూడా మనం ఈ ఛానల్లో పెడతాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.